జేపీ అగ్రహారం ప్రజలు ఇది మా ఊరి సమస్య, పక్క ఊరు సింహాద్రి గారికి ఏం సంబంధం, ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారు అని అడుగుతున్నారు. దీనిపైన మీ స్పందన? అది మంచి క్వశ్చన్. ఇది వాళ్ళు అడగవలసిన క్వశ్చన్, మేము సమాధానం చెప్పవలసిన క్వశ్చన్. ఇది మేము ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే సమస్య జటిలమైంది. రాజుగారు ఏంటంటే 100 మందినే 200 మందినో ఎవరో తీసుకొచ్చారు. గ్రామస్తులందరూ రోడ్డు పడ్డారు. ఇదంతా ఒక ఆందోళనకరంగా ఉన్న గ్రామం పరిస్థితి. ఏమవుతుందో ఈ పరిస్థితి అంత అవసరమా? జరిగినటువంటి ఇష్యూ తెలియాలి. ఇది 10 మందికి తెలియాలా? 10 మందికి తెలియాలా? 10 మందికి తెలిస్తే అందరూ అర్థం చేసుకుంటారు. సమస్యకు ఒక రకమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణంలో మంచి ఆలోచన వస్తుందనే ఉద్దేశంతో ఉన్న యథార్థం 10 మందికి తెలియాలని పెట్టాం. పెట్టడానికి మీరెవరైనా అడగవచ్చు అక్కడ. కానీ ఈ సమస్యలో పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మనిషిని నేను. రాజీ ప్రయత్నంలో నేను కూడా ఒక పెద్ద మనిషిగా వాళ్ళు వెళ్ళి మోక్ష కలిపినటువంటి పెద్ద మనిషిని. వైఎస్ఆర్ని తెలుగుదేశాన్ని కలిపి వ్యవహారం చేసి రాజుగారిని కూడా తీసుకొచ్చి పెట్టి కలిపినటువంటి వ్యవహారంలో పెద్ద మనిషిగా ఉన్నటువంటి వ్యవహారాన్ని నేను. గతంలోనూ కూడా నా దగ్గర 40-30 సంవత్సరాల బట్టి కూడా సమస్య సెటిల్ చేసుకోవాలా గ్రామ సమస్య అని చెప్పేసి ఆ పెద్దల మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మనిషిని నేను. అంటే దాని మీద పూర్తి అవగాహన ఉంది నాకు. సమస్య ఉంది, సెటిల్ చేసుకోకుండా ఎంతవరకు ఉంది. ఇది పెద్ద మనిషి ఉన్నారు, చదువుకున్న మనిషి ఇవాళ ఏంటంటే ఒక రకమైనటువంటి గ్రామానికి యజమాని అయ్యాడు. ఇప్పుడైనా రైతులందరితో చెప్పి దీన్ని కొలుకు తీసి కావాలా? మీకు రిజిస్ట్రేషన్లు లేవు, మీకు పాస్బుక్ లేదు, ఆన్లైన్ లేదు, 10 రూపాయలు అప్పు తెచ్చుకోదామని లేదు, ఎవరికైనా అమ్ముకుందామని లేదు, రైతు భరోసా లేదంటే ఎవరన్నా గవర్నమెంట్ ఏమైనా బాకీ లేకపోతే మీరు అప్పు తెచ్చుకున్న అప్పులు లేవు కొట్టేసుకోవడం కోసం రాష్ట్రం అంతా అనుభవిస్తున్నారు, మరి గ్రామం అనుభవించలేదు. ఈ పరిస్థితుల్లో గ్రామం ఉంది కాబట్టి ఆ గ్రామ నాయకులతో మాకున్నటువంటి పరిచయాలు వ్యవహారాలు అలా ఉన్నాయి కాబట్టి కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి సమస్య అంతా నాకు తెలిసింది కాబట్టి ఇప్పుడు సమస్య జటిలమయ్యేలాగా ఉన్నది. ఇదంతా కొట్లాటకి తీరేటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఆ పరిస్థితిని రాకుండా ఉండాలని, గ్రామానికి ఒక రకమైనటువంటి న్యాయం జరగాలని గ్రామంలో కొట్లాట్లు పెట్టి పైనుంచి ఎవడొస్తాడో ఎవరిని కొడతాడో ఎవరిని తిడతారో, వీళ్ళు ఎవరిని కొడతారో ఎవరు తిడతారో ఆ పరిస్థితి వస్తే మాత్రం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడం, లేనిపోయిన సమస్య అంతా రావడం జరగగానే ఏమైనా జరిగిపోయి అనుకో. మొన్న లీడర్ చచ్చిపోయాడు, తీసుకురాగలమాన్ని? గ్రామంలో ఏమైనా 10 మంది అల్లడో చచ్చిపోతారు, మనమే తీసుకురాగలమా? అవసరంలో 10 మంది చచ్చిపోతారు, మనం తీసుకురాగలమా? ఆ పరిస్థితి రాకుండా ఉండాలనే మనకున్నటువంటి అవగాహన, మనకున్నటువంటి వాళ్ళతో పరిచయాలు, ఆ సమస్య మీద మనకున్నటువంటి పరిజ్ఞానాన్ని పెట్టి ఒకసారి 10 మందికి తెలిస్తే కాస్త ఒక ఆలోచనకు వస్తారు, దీన్ని ఒక సర్దుబాటు చేసుకుంటారనే ఉద్దేశంతో దాన్ని మేము పెట్టవలసి వచ్చింది. మాకు సంబంధం ఏంటి? ఎవరైనా పెడతారు సమస్య ఉన్నప్పుడు. ఆ ఊరిలో కాదు, ఆ ఊరికి ఒక అవగాహన ఉన్నప్పుడు అవగాహన ఉన్న మనిషి ఎవరైనా ఉంటే ఇది ఈ రకమైన పరిస్థితి రా, ఇది ఎలా ఉంటుందా, ఈ రకం చేసుకోమని చెప్పేసి ఎవరైనా చెప్తారు. దానికి ఏం ఆక్షేపం ఏం కాదు. అది వాళ్ళ ఆక్షేపం పడడానికి లేదు. మేమేదో మా బ్రదర్ మద్దతు పెడుతున్నాం, ఇదంతా నువ్వెందుకు బయట పెడతావు అని చెప్పేసి అన్నట్టుగా ఉంటుంది అంటాను. ఉద్దేశం యాక్చువల్గా ఎవరైతే భూమి కొన్న రైతు ఎవరైతే ఉన్నారో రావులపాలెం చెందిన రాజు గారు, మీరు పెట్టిన ప్రెస్ మీట్ ఆయన పెట్టచ్చు కదా, ఆయన చెప్పొచ్చు కదా, ఆయన పెట్టలేదు, మధ్యలో ఈయన పెడతారు కాబట్టి ఏంటి దాని అర్థం అనేది మీతో ట్రావెల్ చేసినప్పుడు మీతో ఉండే ఆ రోజు చేసిన నాయకులు క్వశ్చన్ సార్. అది దానికి రాజుగారు ప్రెస్ మీట్ పెడతారో లేదా ఏం పెడతారో అన్నది మనకు అనవసరమైన వ్యవహారం. అది ఆయన కొనుక్కున్నాడు, నాది భూమి నా భూమి నాకు ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన ఆలోచన లేదా ఆయనకు ఉంటాయి. ఇప్పుడు సమస్య వస్తుంది కాబట్టి రాజుగారికి రైతులకి సమస్య వస్తుంది కాబట్టి సమస్య జటిలం అవుతుంది కాబట్టి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి
ఇది రాకూడదు, గ్రామంలో రాకూడదు, 10 మందికి తెలియాలా, తెలిస్తే ఆటోమేటిక్గా అంతా కూడా ఒక కొడుకు వస్తుంది, ఓ పొందుకు అవుతుంది అనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి మా నిర్ణయం ఇది. సార్, ఈ మధ్య మన ఏపీ అగ్రహారం రైతులందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి భూమి గురించి, మా దగ్గర ఏమీ ఆధారాలు లేవని ఒక వ్యక్తి మా పైన ఆరోపణ చేశారు. దానికి మేము కౌంటర్ ఇస్తూ మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చూపించేస్తారు. దాని మీద సంతోషం, ఇది మంచిదే. ఒక చర్చ అన్నది దీని మీద జరగడం అన్నది కూడా ఒక రకం మంచిదే. ఇది ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఉన్న యథార్థాన్ని దాచి ఆ గ్రామ ప్రజలందరినీ కూడా మభ్య పెడుతున్నట్టు కనపడుతుంది. కానీ ఉన్న వ్యవహారం అంతా ఇక తెలుసును, ఏం జరిగింది, ఎప్పుడు ఏం జరిగింది అన్నది. తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కాగితాలు ఉన్నాయంటారు. ఏటి కాగితాలు ఉంటాయి దానికి? వీళ్ళు శిస్తికి భూమి చేసుకున్నటువంటి రైతులు వీళ్ళు. దాన్ని ఏంటంటే కోర్టు దాకా వెళ్ళింది, 1/3, 2/3 కోర్టు కేటాయించింది. దాని మీద అప్పీళ్ళు లేవు, ఏమీ లేవు. దాని మీద రాజీ పడడం కోసం ఏదో డబ్బులు కూడా ఏదో వాళ్ళ వాటాకి డబ్బులు ఇచ్చేద్దాం లేదు పెద్దలు అప్పుడు దానికి ఏదో ప్రయత్నాలు చేశారు, జరగలేదు. అలాగే ఉంది. రైతుల దగ్గర ఏం కాగితాలు ఉంటాయి? 2/3, 1/3 కోర్టు ఇచ్చిన కాగితమే ఉంటుంది అక్కడ. వాళ్ళకి 2 వాటాలు ఇచ్చింది కోర్టు, ఆ 2 వాటాల తాలూకు కాగితమే వాళ్ళ దగ్గర ఉంటుంది. తర్వాత ఉన్నాయన్నీ కూడా ఏ కాగితాలు ఉన్నాయంటారు? ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి, మనం కాదనొద్దు. ఇది కోర్టుకి వెళ్ళింది కదా. 2/3, 1/3కి వాళ్ళు వీళ్ళు కలిపి రాజీ పడి వ్యవహారం చేసే కదా ఒక కోర్టు తీర్పు తీసుకున్నారు. రైతులందరూ కలిసి అంగీకరిస్తేనే వాళ్ళు వీళ్ళు కలిపి తీసుకున్నటువంటి వ్యవహారమే కదా అది. ఆ వేళ ఎందుకు పెట్టలేదు ఈ కాగితాలేనండి? ఒకటి. రెండోది ఏంటంటే, కోర్టులో 1/3, 1/3, 2/3 అన్నటువంటి కోర్టు తీర్పు వ్యవహారానికి ఇద్దరు శిరసావహించారు. ఇద్దరు ఒప్పుకున్నారు. అది ఒప్పుకొని దాన్ని అమలు చేయలేదు. అమలు చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, లేకపోలేదు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఏం చేదంటే, వంతల్లో జానకిరామపురం రైతులే ఉన్నారు, అందులో ఏపీ అగ్రహారం రైతులే ఉన్నారు అందులో. వాళ్ళు తీసుకెళ్లి 2/3లో యాడ్ చేయడం అంటే జరిగే పని కాదు. అది అదంతా అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి ఏదో రకంగా రాజీ పడాలనే ఉద్దేశంతో అప్పుడు పెద్దలు ప్రయత్నం చేసి ఉద్దేశారు. రీసెంట్గా ఈ మధ్యని కూడా ప్రయత్నం చేసి ఒక కొడుకు తీసుకొచ్చాం. ఎలా తీసుకొచ్చాం దాన్ని? వాళ్ళకి 1/3 ప్రకారంగా ఎకరాకి 33 సెంట్లు వెళ్తుంది. అది దాన్ని 20 సెంట్లకే ఒప్పించాం. ఆయన్ని 20 సెంట్లలో వాళ్ళకి ఇచ్చినటువంటి నెంబర్లో, వాళ్ళకి ఇచ్చినటువంటి పాస్బుక్లో, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆన్లైన్ కాకుండా పక్కన పెట్టేయని రైతుకి ఇష్టం వచ్చిన దగ్గర ఎకరాకి 20 సెంట్లు ఇవ్వడానికి కోసం చెప్పి ఒక అగ్రిమెంట్ అయ్యాం. ఎవరెవరు అగ్రిమెంట్ అయ్యారు? గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూనూ, అందులో ఒకరిద్దరు తప్పించేసేసి మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా అందులో ఉన్నారు. అందులో శంకర్రావు ఒక్కడే లేడీ తప్పించేసేసి మిగతా అందరూ ఉన్నారు అందులో. అన్ని పక్షాలు, అన్ని పార్టీలు కలిపి మాట్లాడి వ్యవహారం చేసి కొలుకు తీసుకొచ్చారు. ప్రెసిడెంట్ ప్రెసిడెంటు, తర్వాత ప్రెసిడెంటు, మాజీ ప్రెసిడెంటు, వాళ్ళ వెనకాల 10 మంది రైతులు, వీళ్ళ వెనకాల 10 మంది రైతులు, గ్రామంలో ఉన్న ప్రజలు అందరూ ఇంచుమించు 2 వర్గాలను, రూలింగ్ అన్రూలింగ్ 2 వర్గాలు కలిపే అగ్రిమెంట్ అయ్యాయి. అగ్రిమెంట్ అయిన తర్వాత ఇంచుమించు 85 ఎకరాల దాకా అగ్రిమెంట్ ప్రకారంగా చేసుకున్నారు. ఆల్రెడీ చేసుకున్న దాంట్లో ఆల్రెడీ అందులో మాజీ ప్రెసిడెంట్ ఏంటంటే 8.5 ఎకరాల దాకా చేసుకున్నాడు ఆల్రెడీ. మాజీ ప్రెసిడెంట్ అంటే రొమ్మల రమణ అన్నటువంటి ఆయన పెద్ద గ్రామానికి పెద్ద 15 సంవత్సరాలు నాయకత్వం చేశాడు. అక్కడ 15 సంవత్సరాలు నాయకత్వం చేసినటువంటి మనిషి ఆయన. ఒక పెద్ద రూపాయలుగా వ్యవహారంగా ఒక అగ్రిమెంట్ అయ్యింది. అగ్రిమెంట్ అయినా వన్ సైడ్ అవ్వలేదు. అది రైతులకు అనుకూలంగా అయింది. అనుకూలంగా అయిందనే ఆయన కూడా 8.5 ఎకరాలు చేసుకున్నాడు. ఇంకా చేసుకోవాలని అవసరం ఉంది ఇంకా ఆయనకి.
ఇంకా 4-5 ఎకరాలు 5-6 ఎకరాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఆయనకి. కానీ ఎందుకు వీళ్ళు దాన్ని పక్కన పెట్టి కోర్టుకు వెళ్ళారు? దీన్ని పక్కన పెట్టి ఎవరో ఒకరిద్దరు కాగితాలు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు అన్నటువంటి మాటే అప్పుడును. ఇప్పుడు ఏ మాట అయితే కాగితాలు మా దగ్గర ఉంటాయన్నటువంటి మాట్లాడినారో వాళ్ళే కోర్టుకు వెళ్ళారు. ఈ పెద్దలందరినీ కూడా మభ్య పెట్టి మళ్ళాను అగ్రిమెంట్ అయినటువంటి పెద్దల్ని మభ్య పెట్టి కోర్టుకు వెళ్ళారు. దీన్ని ఇక్కడ నిలుపుదల చేసి జరిగేటువంటి పరిస్థితులన్నీ కూడా ఆఫ్ చేసి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు నిరాకరించింది. చిన్న కోర్టు అది హైకోర్టు. మరి దానికి కాగితాలన్నీ పెట్టారు కదా అక్కడ, కోర్టు ఒప్పుకోలేదు కదా. ఆ కోర్టు కూడా వాళ్ళకి అన్యాయం జరిగిందని ఫుల్ బెంచ్కి వెళ్ళారు మళ్ళాను, అది ఒప్పుకోలేదు. మరి అక్కడ పెట్టారు కదా ఈ కాగితాలన్నీ. కాగితాలన్నీ అక్కడ పెట్టారు, అక్కడ వ్యవహారం చేశారు. ఎవరైతే మేనేజ్ చేసేస్తున్నారంటే అపోహ పెడుతున్నారు ఇక్కడ. కోర్టు మేనేజ్ చేసేపోతుందా? జరిగే పని కాదు కదా అది. పోనీ ఏదో ఒకటి మేనేజ్ చేసేసారు. మరి గతంలో హైదరాబాద్ హైకోర్టులో తీర్పిచ్చారు వాళ్ళకి ఆన్లైన్ చేసి ఇచ్చేయమని చెప్పేసి. ఆ చెప్పింది కరెక్టే, వ్యవహారం అందులో ఓడిపోవట్లేదని చెప్పేసి విజయవాడ హైకోర్టు చెప్పారు, విజయవాడ ఫుల్ బెంచ్ చెప్పారు. 3 హైకోర్టులు చెప్పాయండి అది అనుకూలంగాను. దాన్ని అన్నింటినీ కాదనే 33 సెంట్లు కాదనే 22 సెంట్లు 23 సెంట్లు తీసేసి 13 సెంట్లు తీసేసి 20 సెంట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నాం. అది రైతు ఇష్టం వచ్చిందని ఇవ్వడం కోసం. అంత సక్రమంగా, అంత గౌరవప్రదంగా, అంత అనుకూలంగా రైతులకి సెటిల్మెంట్ అయింది. అది జరిగేదాన్ని మధ్య పెట్టేశారు. నేను ఒకటే పాయింట్, అది ఒక అగ్రిమెంట్ అయింది, జరుగుతుంది, జరిగేదాన్ని మధ్య పెట్టి కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఒప్పుకోలేదు. వాళ్ళు చెప్పినటువంటి వ్యవహారాలని ఖండించేసింది చేసింది అక్కడ, కొట్టేసింది అక్కడ. కొట్టేప్పుడు ఏం చేయాలా? మళ్ళా పాత పద్ధతిలోకి వచ్చి వ్యవహారం చేసి దీన్ని వీళ్ళ అగ్రిమెంట్ని మళ్ళీ కంటిన్యూ చేయాలా. ఏవైనా ఆ గ్రామానికి మంచి చేయాలన్నా, ఆ గ్రామంలో రైతులు మంచి చేయాలన్నా, ప్రజల మంచి చేయాలన్నా వీళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం అది. కానీ ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటి? ఇంకా రైతులు మధ్య పెడుతున్నారు. ఇంకా ఏదో ఎంఆర్ఓ తప్పు చేశాడు అని తీసేవాళ్ళ. గతంలో ఎంఆర్ఓ తప్పు చేశాడో ఒప్పు చేశాడో ఎంఆర్ఓ చేశాడు. ఎంఆర్ఓ రూల్ ఉంది, రూల్ పొజిషన్ ఉందని చెప్పేసి ఆయన చేశాడు. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నది అలా, నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాడు అలా. ఆయన హయాంలోనే కదా ఇవన్నీ జరిగి. ఏం జరిగింది ఇక్కడ? ఏమైనా ఫ్రాడ్ జరిగిందా? అది ఫ్రాడ్ చేశారు అనుకుందాం. ఇక్కడ పెద్దలు వీళ్ళు అందరూ కలిపి ఫ్రాడ్ చేశారు అనుకుందాం. అది కోర్టుకు వెళ్ళిందే, కోర్టు రిజెక్ట్ చేసిందే. ఇక్కడ ఎంఆర్ఓ చేసిన దాన్ని కోర్టు ఒప్పుకుంది, ఆర్డీఓ చేసిన దాన్ని కోర్టు ఒప్పుకుంది. కోర్టుకు అనుకూలంగానే, కోర్టు తీర్పు ప్రకారంగానే వీళ్ళకి ఆన్లైన్ చేశారు. నేను ఉటంకించి వ్యవహారం చేసి ప్రొసీజర్ పెట్టి వ్యవహారం చేసి వాళ్ళకి ఆన్లైన్ చేసి ఇచ్చారు. వాళ్ళకి ఆన్లైన్ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇవన్నీ ఎలా జరుగుతుంటుండగా వీళ్ళు కావాలని కాను, మరి వీళ్ళ స్వార్థమో లేదంటే పూర్తి వీళ్ళకి అవగాహన లేదో అది ఆ దేవుడికి ఎరుక. అది అన్నీ తెలుసుండి ఎలా మాట్లాడుతున్నారు, ప్రజలు మభ్యపెడుతున్నారు. ఎంచేదంటే క్లియర్గా ఇక్కడ ఒకటి క్లియర్గా డాక్యుమెంటేషన్ అన్నీ క్లియర్ కనపడుతున్నాయి మనకి. ఒకటి ఏంటంటే 1983లో సాగి బుచ్చి వెంకటరాజు అన్న ఆయన కనుమూరు వాళ్ళ కుటుంబాలకు ఇచ్చాడండి. ఇది 461.78 సెంట్లు భూమి రిటర్న్ గా రాసి ఇచ్చాడు ఆయన 1983లో. ఒక డాక్యుమెంట్ అది కాదంటావా ఉన్నది. ఆ డాక్యుమెంట్ పురస్కరించుకొని వీళ్ళు మళ్ళీ ఏం చేశారు, కనుమూరు వాళ్ళు 3/4 వంతు ఏం చేశారంటే వీళ్ళు అందులో వల్ల ఈ నున్నవారి కుటుంబం అని చెప్పేసి కోవట్లుగా అమ్మారు కొంత.
ఆ డాక్యుమెంట్ మనకు కాదంటావా? రిజిస్టర్ డాక్యుమెంట్లు అయ్యి అది అయ్యింది. దీని మళ్ళా అప్పటి నుంచి కూడా 1937లో అయింది ఇది, ఈ రిజిస్ట్రేషను. ఎవరో సాగి వాళ్ళు ఏమో కనుమూరు వాళ్ళకి ఇస్తే, కనుమూరు వాళ్ళు కొంత భూమి ఏంటంటే ఇది నున్నవారి కుటుంబానికి అమ్మారు. 1983లో సాగి వెంకట ముచ్చిరాజు గారు కనుమూరు వారి కుటుంబానికి ఇచ్చేది అది. 1937లో కనుమూరు వారి కుటుంబం ఏం చేసిందంటే, అందులో 3/4 భూమి ఏం చేసిందంటే ఈ నున్నవారి కుటుంబం అని చెప్పేసి వైశ్యుకి అమ్మింది. 1983 చెప్తున్నారు, 1937 ఇది సాగి బుచ్చి వెంకటరాజు అన్నటువంటి ఒక రాజుగారు. ఆయన ఏంటంటే ఈ కనుమూరి వారి కుటుంబానికి ఏంటంటే ఇది ఇచ్చాడు. రేపు నైవేద్యం అవ్వచ్చు, లేదంటే వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు ఎందుకు ఇచ్చాడు, మొత్తం మీద ఇచ్చాడు ఆయనకి. అది అప్పటి నుంచి వాళ్ళకి తగలబడ్డది. దాన్ని 1937లో ఈ కనుమూరు వాళ్ళు ఏం చేశారంటే, ఏది విశాఖపట్నం వాస్తవ్యుల వారికి నున్నవారి కుటుంబం, వీళ్ళు వయసులు కొంత భూ అమ్మేశారు వాళ్ళు. అంటే వాళ్ళు కూడా ఇది ఆటోమేటిక్గా చేరారన్నమాట. ఇదిలా ఉంటుండగా 30/12/1976 ఆ గ్రామంలో రైతులు హక్కుదారుల్ని పార్టీలుగా సదరు భూమికి ఏంటంటే కనుమూరు వారు మరియు నున్నవారి కుటుంబాలకి హక్కుదారుగా కేటాయించారు ఆల్రెడీ కోర్టులో. ఆ రిజిస్ట్రేషన్ అమ్మిన వాళ్ళని కొనుక్కున్న వాళ్ళకి కలిపి మిగతా భూమికి ఏమో ఉన్నవారు వాళ్ళు బ్రాహ్మణులు, వీరు వైశ్యుల్ని కలిపి హక్కుదారులుగా కేటాయించారు. ఇక్కడ ఒక వర్గంగా నాళ్ళే, రైతులు ఒక వర్గంగా చూశారు. రైతులు ఒక వర్గంగా చూసి స్థానిక ప్రజలు వెళ్ళారంటే దానికి కారణం గతంలో అనుకున్నాం మనం. రైతులు ఏం చేశారంటే వాళ్ళు కట్టేటువంటి శిస్తులు కట్టడం మానేశారు. ఎప్పుడైతే శిస్తులు కట్టడం మానేశారో ఆటోమేటిక్గా వాళ్ళు చేయవలసిన పరిస్థితికి ఏమీ లేక వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. రైతులు కాదు, ప్రజలు కాదు, హక్కుదారులు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చేసిందంటే వాళ్ళిద్దరినీ హక్కుదారులుగా చూపించి రైతులేమో సాగుదారులుగా చూపించి అక్కడ కోర్టు 1/3 2/3 అన్నటువంటి ఒక అనుకూలంగా వాళ్ళని వెళ్ళి ఇష్టపెట్టే వారిని చేసేటువంటి ఒక తీర్పు ఇచ్చింది. 2 వాటాలు రైతులకి, 1 వాటా హక్కుదారులకి అని చెప్పేసి అది తీర్పు ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు ఇచ్చింది అన్నది ఆటోమేటిక్గా క్లియరెన్స్ ఉంది. అది ఆ తీర్పు కూడా ఆల్రెడీ ఎప్పుడు ఇచ్చింది అన్నది కూడా క్లియరెన్స్ ఉంది. అది (28/6/79) 1979లో వీళ్ళకి కలిపి ఒక తీర్పు ఇచ్చింది. 1/3 వంతు ఈనాదారులకి, 2/3 వంతు ఏమో సాగులో ఉన్నటువంటి రైతులకి. సాగులో ఉన్నటువంటి రైతులు 6 కుటుంబాలు, ఈ వయసులు వీళ్ళు కలిపి వీళ్ళు 1/3 వాళ్ళకి 2/3 కేటాయించింది. అక్కడ కోర్టు ఆల్రెడీ ఏది నర్సీపట్నం ఈనా తహసీల్దార్ కోర్టులో ఈ ఒక తీర్పు వచ్చింది. అక్కడికి తీర్పు వచ్చిన తర్వాత ఏం చేశారంటే మళ్ళా వీళ్ళు ఏం చేశారు, హక్కుదారులు ఏం చేశారంటే ఏదో ఇచ్చిందా ఏదో మాకు ఏదో పక్కన చేస్తే మనం సాల్వ్ చేసుకోవడం బాగుంటుంది అని మళ్ళా వీళ్ళు ఏం చేశారంటే సబ్ కలెక్టర్ మళ్ళీ వీళ్ళు ఆల్రెడీ అప్పీల్ చేశారు. తప్పే ఉంది అలాగని చెప్పేసి ఆయన ఓకే చేశాడు. ఆయన ఓకే చేసి ఆ రకంగానే కేటాయించమని చెప్పేసి ఆయన తీర్పు ఇచ్చాడు. 1/3 ఒక పక్కన ఇచ్చామని చెప్పేసి అప్పుడు ఏం చేశారంటే ఆ తీర్పుని అనుకునే దాన్ని అనుసరించే
అప్పుడు మండల అధికారులు ఏం చేశారంటే కొన్ని సర్వే నెంబర్లు వీళ్ళకి, కొన్ని సర్వే నెంబర్లు వాళ్ళకి, 1/3 సర్వే నెంబర్లు ఒక పక్క, 2/3 సర్వే నెంబర్లు ఒక పక్క కేటాయించి భూములు కేటాయించారు. భూములు కేటాయించడంతో పాటు పట్టాలు కూడా ఇచ్చారు. పట్టాలు కూడా వాళ్ళ పట్టాలు వాళ్ళకి, పట్టాలు వీళ్ళకి ఇచ్చారు. కానీ నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ పట్టాలు వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళ పట్టాలు కొంతమంది దాన్ని మాకు అనుకూలం కాదు లేదా మరో రకంగానూ మొత్తం మీద అశ్రద్ధ మొత్తం మీద పట్టాలు తీసుకోలేదు. రైతులు పట్టాలు తీసుకోలేదు. ఈ పట్టా ఇస్తున్నారు, పట్టాలో వాళ్ళ పేరు వీళ్ళ పేర్లు పోతున్నాయి. పట్టాలు ఎలా ఇచ్చారు? 1/3లో ఉన్న రైతులు తీసుకొచ్చి మీరు పెట్టారు, 2/3లో పెట్టారు. మరి పెట్టాలి కదా, 1/3లో రైతులు కొంతమంది ఉండిపోయారు, మరి వాళ్ళు 2/3లో తీసుకొని పెట్టాలి కదా. ఆ రకంగా పట్టాలు ఇచ్చారు. అంతవరకు అలా జరిగింది, సెటిల్మెంట్ అవ్వలేదు. కానీ అప్పుడు పెద్దలు ఆలోచించి ఏం చేశారంటే వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చేద్దాం అని చెప్పేసి, ఏదో లంసం ఇచ్చేద్దాం అని చెప్పేసి ఏదో ప్రయత్నాలు చేశారు అప్పుడు పెద్దల వాటగానం. మరి ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వలేదు, కార్యరూపం దాల్చలేదు. సమస్య ఎక్కడ పొందాలి అక్కడే ఉంది. అది అలాగే ఉంది. అలాగది సమస్య అలాగా ఉంటే కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ నేను ఏదో రాజ్య మార్గాల కోసం ప్రయత్నం చేయడం, అది సక్సెస్ అవ్వకపోవడం, మళ్ళీ ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటంటే ఈ రాజుగారిని మళ్ళీ పట్టుకోవడం, ఆ రాజుగారికి మళ్ళీ ఖరీదు అమ్మేయడం. రాజుగారి బాధ్యత పడి ఏం చేసేటంటే వాళ్ళ పేరున పట్టాలు ఇచ్చేదాకా, వాళ్ళ పేరున ఆ పాస్బుక్ ఇచ్చేదాకా ఆయన కార్యక్రమం అంతా కూడా మూవ్ చేసేటమాట. అది కూడా ఏ తేదీని ఎప్పుడు ఏం చేశారు అన్నది కూడా ఇందులో క్లియర్గా ఉంది. అది అంతా ఇప్పుడు మన హయాంలో జరిగింది అంతనది, మనకు తెలిసిన అంతనది. ఎంఆర్ఓ గారు పట్టాలి పాస్బుక్ ఇవ్వడం, అది ఆయన ఏంటంటే ఏది ఇక్కడ ఆర్డీఓకి ఏమో టైటిల్ డీటెయిల్ కోసం పంపించడం, అది అక్కడ ఏంటంటే ఆఫ్ చేయడం, అది ఆఫ్ చేశారని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఎవరు హక్కుదారులు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళడం. అప్పుడు హైకోర్టు అది హైదరాబాద్, హైకోర్టులో ఆల్రెడీ వాళ్ళకి అనుకూలంగా తీర్పు రావడం, ఆ తీర్పుని అనుసరించే మళ్ళీ వీరు ఏంటంటే ఆ భూములన్నింటి కూడా వాళ్ళ భూములన్నింటి కూడా ఆన్లైన్ చేయడం అన్నటువంటి ఒక పరిస్థితి జరిగింది అప్పుడు కలగా. దాన్ని అప్పుడు ఏం చేశారంటే కొన్నటువంటి రాజు గారికి వాళ్ళు షేర్ డీటెయిల్ రాసుకోవడం, అది రిజిస్ట్రేషన్ అయ్యి ఆన్లైన్ చేసుకున్నారు. అక్కడ కూడా ఆగింది అలాగే. ఆ గవర్నమెంట్లో, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో 1994 నుంచి 99 మధ్యలో జరిగింది ఇదంతాను. ఈ ఎమ్మెల్యే ఉంటుండగా, ఈ గవర్నమెంట్ ఉంటుండగా జరిగినటువంటి ఇష్యూ అలా అంతవరకు జరిగింది. అది ఆ కార్యక్రమం అంతా కూడా అప్పుడే జరిగింది అలాగది. దాన్ని ఎవరు మనం దాన్ని తప్పుపడడానికి ఇక్కడ అవకాశం ఉంది? వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కాగితాలు ఏముంటే మరి హైకోర్టు అవకాశం ఉంది. ఇవాళ అప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు, అప్పుడు కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి, అప్పుడు మండల ఆఫీసులు ఉన్నాయి, అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, అప్పుడు ఆ ఎమ్మెల్యే ఉన్నాడు, అప్పుడు ఆ గవర్నమెంటే ఉంది, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ గవర్నమెంటే ఉంది. మరి కాగితాలు ఏటి ఉన్నాయని పట్టుకెళ్ళి వ్యవహారం చేస్తే కోర్టు తీర్పు అయిపోయిన తర్వాత ఈ కాగితాలు పట్టుకెళ్ళి ఈవేళ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తారు, ఎంఆర్ఓ గారు పాస్బుక్ ఇచ్చారు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, ఆ కలెక్టర్ ఆవేళ ఉన్నాడు, ఆ కలెక్టర్ గారు కూడా కలెక్టర్ ఉన్నాడు కదా, కోర్టుకు వెళ్తారు, ఆ కోర్టులో ఉన్నాయి కదా, ఆ కోర్టులే కదా, ఆ తీర్పులు ఆ వ్యవహారాలు కదా. మళ్ళీ రొటీన్ వ్యవహారం ఇదంతా చేస్తున్నారంటే ఇది అది తెలిసి చేస్తున్నా తెలియజేస్తారు. గ్రామం మీద మీకు పూర్తి అవగాహన ఉంది, ఆ భూముల విషయమై పూర్తిగా మీకు అవగాహన ఉంది, వాళ్ళతో పాటు కూర్చుని మీరు సెటిల్మెంట్ చేశారు కావాలి, మరియు కోర్టు విషయాలు కూడా మీకు పూర్తి అవగాహన ఉంది. ఆ ఊర్లో ఎటువంటి లాభాలు సమస్య వచ్చినా సరే ఇబ్బంది పడతారు, ప్రజలు ఇబ్బంది పడతారు, మా ప్రాంతం మనుషులని మీరు అంటున్నారు. మరి ఈ సమస్యని అటు కోర్టు ద్వారా ఆల్రెడీ సెటిల్ అయింది, వీళ్ళు ఇప్పుడు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు, ఒక పక్కన మీరు ప్రస్తావిస్తూ మీరు ప్రెస్ మీట్ పెడుతూ చెప్తున్నారు. అయితే ఈ సమస్య ఏ విధంగా సెటిల్ అవుతుందని మీరు అనుకుంటున్నారు చెప్పండి. ఇది ఆల్రెడీ
తహసీల్దార్ అయిపోయింది, ఆర్డీఓ అయిపోయింది, కలెక్టర్ అయిపోయింది, హైకోర్టులో ఇది మన నర్సీపట్నం ఏనాం తహసీల్దార్ అయిపోయింది, నర్సీపట్నం సబ్ కలెక్టర్ అయిపోయింది, హైదరాబాద్ హైకోర్టు అయిపోయింది, విజయవాడ హైకోర్టు అయిపోయింది, విజయవాడ పులివెంచి అయిపోయింది. ఇన్ని తీర్పులు ఇన్ని వ్యవహారాలు జరిగాయి ఇప్పటికి. ఇంకా ఏమైనా ఉంటే సుప్రీంకోర్టు ఉంది, ఇంకా ఏమైనా ఆశ ఉంటేనే. నాకు తెలిసి అయితే, నాకున్న అవగాహన ప్రకారంగా అయితే సుప్రీంకోర్టులో ఈ కేసు నిలబడదని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం. ఏం చేద్దంటే ఏ టు జెడ్ అంతా అనుకూలంగా ఉంది కదా. ఫస్ట్ ఒక అసామి ఇచ్చారు ఆయనకి, వాళ్ళు ఇంకొకరు కొంత అమ్ముకున్నారు, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, 1 రోజు 2 తెచ్చుకున్నారు, వాళ్ళు వీళ్ళు కలిపి అది అమలు చేసుకోలేదు. వాళ్ళకు ఉన్నటువంటి 1/1 తాలూకా భూములన్నింటినీ కూడా వాళ్ళు పాస్బుక్ తీసుకున్నారు, ఆన్లైన్ చేసుకున్నారు. దాంతో సిస్టమేటిక్గా చేసుకుంటాం జరిగింది. అది ఉన్న సమస్య ఏంటి, వాళ్ళ భూముల్లో రైతులు ఉండిపోయారు. ఆ సమస్య ఎట్లా ఏంటంటే రైతులకు ఉండిపోవడంతో అందులో ఈ రైతులు పైకి వెళ్ళాలంటే ఎలాగా ఆ జట్లో అక్కడ ఉండిపోయింది. మిగతా టూతర్లో ఇప్పుడు ఉన్నటువంటి రైతుల్లోకి వెళ్ళాలి వీళ్ళు. అదంతా పెద్ద సమస్య కాబట్టి ఏదో రూపాయి బాబాయ్ ఇచ్చి ఏదో సెటిల్మెంట్కి అనుకూలంగా చేస్తే మంచిదని ఉద్దేశంతో మేము తీసుకున్నటువంటి ఆయాల ఒకసారి కాదు 20-30 సార్లు కూర్చున్నాం. ప్రతి మీటింగ్లోనే ఉన్నాను. వీళ్ళు అనుసంధానం చేసి కార్యక్రమం చేసి కూర్చోబెట్టి వ్యవహారం చేసి ఒక రకంగా కొలిపి తీసుకొచ్చినటువంటి పాత్రలో నేను ఒకరిని అందులో. అంతేతండి వీళ్ళు ఏదో ఉన్నాయి కాగితాలు, మళ్ళీ ఏదో వస్తుంది, మళ్ళీ ఏదో చేస్తుంది, మళ్ళీ ఎంఆర్ఓ తీసేయండి, కలెక్టర్ తీసేయండి, ఆ కోర్టు తీసేయండి, ఈ కోర్టు తీసేయండి అని చెప్పేసి కబుర్లు చెప్తుంటే అది ఎలా మనం ఆలోచించాలో ఎందుకు ఆలోచించాలో అర్థం కాలేదు. గ్రామ స్థాయిలో నాయకులు అందరూ కలిపి, అలాగే ఎవరైతే పట్టాదారు పత్రం తీసుకున్న రాజు ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కలిపి తీసుకున్న సమిష్టి నిర్ణయం కూడా ఈ రోజు ఈ స్థాయిలో మళ్ళీ డిస్ట్రిబ్యూట్ అవ్వనందుకు కారణం ఏంటి? కారణం ఏంటంటే మానవుడికి ఒక ఆశ. ఇప్పుడు ఏంటన్నారు అక్కడ, మా దగ్గర కాగితాలు ఉన్నాయి, మీరు ఎవరో చెయ్యొద్దు, మేము కోర్టుకు వెళ్తున్నాము అంటే ఆగారు. అక్కడ జరిగినటువంటి రాజీ ప్రయత్నాన్ని 80 ఎకరాల దాకా చేసుకున్న ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ని ఆపారు. అక్కడ కోర్టు అయిపోయింది, లేదు కోర్టులో పెండింగ్ ఉంది. ఓట్ల కోసం ఏంటంటే నాయకులు వస్తూ ఉంటారు, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, బాధ్యత మాది వ్యవహారం చెప్పి ప్రతి ఒక్కరు హామీ ఇస్తారు. ఆ హామీ ఏమేం చేసేయండి మళ్ళీ ఆశలు ముట్టించి ఇంకా ఏదో జరుగుతుంది అనుకుంటున్నారు. ఏం జరుగుతుంది? మళ్ళా మొదటికే ఆ నాయకులందరూ కలిపి ఏం చేస్తున్నారు, కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారు? వీళ్ళందరినీ కూడా ధర్నా చేయమంటున్నారు. ఎందుకు చేయమంటున్నారు? వీళ్ళందరినీ డిబేట్ పెట్టమంటున్నారు. ఎందుకు పెడుతున్నారు? ఇవన్నీ కూడా జడ్జి వాళ్ళ కారణం ఏంటంటే ఉన్నటువంటి యథార్థాన్ని మనస్ఫూర్తిగా చెప్పి వ్యవహారం చేసి వాళ్ళకి న్యాయం చేయడం కోసం ప్రయత్నించడమే సరైన నాయకుడు. అది ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు, మరికొకరు అవ్వచ్చు. మబ్జీ పెట్టి మళ్ళీ ఇదందరినీ మబ్జీ పెట్టి వ్యవహారం చేసి కార్యక్రమం చేస్తా ఉంటే ఏదో ఆలోచన జరుగుతున్నాయి ఇవన్నీ అన్నటువంటి ఒక రకమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకేదంటే ఆ రాజుగారు లీకిస్తున్నారు. హోమ్ మినిస్టర్ కూర్చున్నాం, వాళ్ళు అక్కడ కూర్చున్నాం, ఇక్కడ కూర్చున్నాం, చేసాం లీక్ అయ్యి వస్తాయి అవసరం నుంచి. అవన్నీ అవసరం. అప్పుడు అటువంటి లీకులన్నీ కూడా బయటపడడం కోసం ఈ సమస్య జరుగుతుంది. అంతే. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఆ ఎమ్మెల్యే ఉండడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో అదే ఎమ్మెల్యే ఇప్పుడు ఉండడం జరుగుతుంది. ఆధారం దీన్ని కూర్చోబెట్టి వ్యవహారం చేసి చేయవలసిన అవసరం ఉంది. చేయకుండా జరుగుతున్నది. మళ్ళా వీళ్ళు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి, లేదంటే ఆర్డీ ఆఫీస్కి వెళ్ళండి, ధర్నాలు చేయండి, లేదంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పేసి సలహాలు ఇస్తున్నారు. మరి ఈ సలహాల్లో ఉన్నటువంటి
వాళ్ళ తాలూకా ఆలోచన ఏంటన్నది మాకైతే అంతుపట్టలేదు. అది మళ్ళా కొత్తగా రెడ్డి వచ్చాడు మొదలెట్టాడు అన్నటువంటి పద్ధతిలో ఆ సామెతలు ఆ కథలు అన్నీ కూడా ఇప్పుడు ఎలా గుర్తొస్తున్నాయి. ఇంత జరిగింది, ఇంత వ్యవహారం జరిగింది, ఇదంతా రైతులకు నచ్చజెప్పి వ్యవహారం చేసి కార్యక్రమం చేసి దాన్ని అంతా చేసి జరిగింది, దాన్ని ఏదో అయిపోయింది, దీన్ని ఏదో సర్దుబాటు చేసుకుందాం అన్న ఆలోచన పెట్టి ఆ రైతులందరినీ ఒక ఏకమొక్కలను తీసుకొచ్చి వ్యవహారం చేసి చేసుకోవాలని అవసరం ఉంది ఇవ్వలాను. ఇది మానేసేది ఇంకా రైతులు ఇంకా వీళ్ళు ఇంకా ఏ రకంగా వీళ్ళు వాళ్ళని మభ్య పెడుతున్నారన్నది తెలియదు. ఇది అంతా కూడా గతంలో కూడా మీరు జేపీఆర్ గ్రహం భూముల విషయమై గతంలో కూడా చాలా విపులంగా చెప్పారు. చెప్పాం. మళ్ళీ ఈ మధ్యన వారు ప్రెస్ మీట్ పెట్టి మరియు కలెక్టర్ గారి దగ్గర కూడా ఇన్ని కలిసి చెప్పడం జరుగుతుంది. ఏమన్నా చేయనందుకు అవుతుందా, రెవెన్యూ పరంగా ఏమన్నా అవుతుందని ఆశిస్తున్నారా మీరు? లేకపోతే ప్రజలు ఎవరైతే ఉన్నారో, రైతులు ఎవరైతే ఉన్నారో, అలాగే అనుభవదారులు పాస్బుక్ తీసుకున్న రాజు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూర్చుని పెద్దలు కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలి. ఇవన్నీ ఆలోచించే గత గవర్నమెంట్ లో గత ఎమ్మెల్యే ఉంటుండగానే జరిగినటువంటి ఇష్యూ ఇది. అక్కడికి అయిపోయింది, జాబ్ అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళ పైన ఆన్లైన్ కొనేసుకోవడం, అమ్మేసుకోవడం, వేరే వాళ్ళ పైన అయిపోయింది అప్పటి వరకు. నెక్స్ట్ గవర్నమెంట్ లో ఇది రాజీ అయింది. కొనుక్కున్నటువంటి రాజుకి రైతులకి రాజీ అయింది. రాజీకి ఏంటంటే అందరూ ఒక రకంగా ఒక ఒక ఆలోచనకు వచ్చారు. అదేంటంటే రైతులకి ఎక్కడ బాగుంటే ఇవ్వాలి మీరు, ఒక ఎకరాకి 33 సెంట్లు ఇవ్వాలి కాబట్టి 13 సెంట్లు మీరు ఉంచేసుకొని 20 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి ఒక అగ్రిమెంట్ అయ్యింది. అగ్రిమెంట్ ప్రకారంగా జరిగింది. అక్కడ 85 ఎకరాలు ఆల్రెడీ అయింది రైతులకి. ఎవరైతే కొనుక్కున్నారో రాజుకి మధ్యన పెద్దలు కుదిర్చిన ఒప్పందమా 20 సెంట్లు? పెద్దలు పెద్దలు ఉన్నారు. రైతులు పెద్దలు రాజుగారు కూడా ఉన్నారు. రాజుగారు రైతులు ముఖ్యం, అందరూ కలిపి సమిష్టిగా చేసుకున్న నిర్ణయం ఇది. మరి మరి అందరూ కూర్చున్న తర్వాత ఎందుకు సెటిల్ చేసుకోలేకపోయారు? మరి మా దగ్గర ఏ కాగితాలు ఉన్నాయి, మన గుర్తుకోవడానికి వచ్చేది భూమి, మనం డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదు, మన భూమి ఇవ్వక్కర్లేదు, ఏమి ఇవ్వక్కర్లేదు అన్న పద్ధతుల్లో కొంతమంది మళ్ళీ ఆ గ్రామంలో మధ్య పెడుతున్నారు. వాళ్ళని మధ్య పెట్టి మళ్ళీ మేము కోర్టుకు వెళ్తున్నాం, కోర్టు ఆర్డర్లు తెస్తాం అన్నారు. ఆగలేదు. గతంలో కూడా కోర్టుకు 2-3 సార్లు వెళ్ళారు. అప్పుడు లేని కాగితాలు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏమన్నా వచ్చినాయి? ఏమున్నాయి కాగితాలు? ఏమనంటే కోర్టుకు ఆధార పెట్టింది కదా, ఆధార లేనటువంటి కాగితాలు ఈ వేళ వస్తాయి. కొన్ని ఉన్నాయనుకో, కోర్టు తీర్పు అయిపోయింది, ఏదో కాగితాలు ఉన్నాయి వీళ్ళకి. ఏది అని ఉన్న వారి దగ్గర, లేదంటే ఈ కనుమూరు వారి దగ్గర వీళ్ళే కొనుక్కున్న కాగితాలే ఉన్నాయేమో మరి. లేదా ఈ మధ్యన ఏమైనా వీళ్ళకి ఏమైనా వేరే కోర్టులు కానీ, లేదా వేరే జిల్లా కలెక్టర్లు కానీ, లేదంటే వేరే గవర్నమెంట్లు కానీ ఏమైనా వీళ్ళకైనా అనుకూలంగా అవకాశం ఇచ్చే కాగితాలు ఉన్నాయేమో. ఉంటే బయట పెట్టండి, బయట పెట్టే కోర్టులు పెట్టండి. ఉన్నాయి కాగితాలు ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి కాగితాలు ఉన్నాయి, కానీ ఆ కోర్టులో పెడుతున్నారో తెలియదు. మరి కోర్టు వ్యతిరేకంగా తీర్పుతుందో తెలియదు. అది జేపీఆర్ గ్రహణం భూములపై ఎంత క్లారిటీ ఉందని మీరు చెప్తున్నారు కదా, దీనిపైన పై స్థాయి నాయకులు, కింద స్థాయి నాయకులు దీని మీద స్పందించి ప్రజల యొక్క సమస్యను తీర్చవలసిన అవసరం ఉంది కదా, ఎందుకు తీర్చట్లేదని అనుకుంటున్నారు? ఇది ఎందుకంటే సామెతలు ఉన్నాయి. సామెతలు పూర్వకాలాన్ని పెద్దలు ఎవరు పెట్టారో ఎందుకు పెట్టారే కానీ, ఒక బాతు ఉంటుందట, బాతు బంగారు గుడ్లు పెడుతుందట. అది గుడ్లు బంగారంతో పెడుతుందట. అది గుడ్లు, ఆ గుడ్లని తెలియని అసాములు ఉంటే ఆ బాతుని ఏం చేస్తారంటే బాతుని కోసేసుకుంటారు. తెలిసిన వాళ్ళు ఉంటే బాతు గుడ్లు పెడుతుంది కాబట్టి ఆ గుడ్లు జాగ్రత్తగా వాడుకుంటూ వ్యవహారం చేస్తూ ఉంటారు. ఇదేంటంటే రాజుగారు ఒక రకమైనటువంటి బంగారు గుడ్లు పెట్టేటువంటి బాత ఆయన. ఇప్పుడు అందుచేత ఏంటంటే ఆ బంగారు గుడ్లు వాడుకోవడం కోసం ఆ బాతుని సవనెవరు, పొయ్యులు చెట్ల అనేవారు. ఇది ఎంతకాలమైనా అలాగే ఉంచుతారు. అది అలా గుడ్లు పెడతానే ఉంటుంది, ఆ గుడ్లు వాడుకుంటూనే ఉంటారు. పూర్వకాలాన్ని ఇది సామెతలు ఎందుకు వచ్చాయి కానీ దీనికి వర్తిస్తుంది పక్క కనుకుడు. ఆ బంగారం బాతు రాజుగారిని ఏంటంటే సమస్య ఎట్లా అనేవారు, ఆ సమస్య క్లియర్ అయిపోతే ఇక బాతు లేదు, గుడ్లు లేవు. అందుకేం చేస్తారంటే ఇప్పుడు
ఈ పెద్దలందరూ కలిపి చేసిన పని ఏంటంటే ఆ గుడ్లు వాడుకోవడం కోసం ఈ సమస్య సెటిల్ అవ్వకుండా బాతుని అలాగే ఉంచుతారు, దాన్ని అలాగే దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ముఖ్య కారణం అదని నేను భావిస్తున్నాను. నేను లేదా అందరికీ తెలుసును ఈ సమస్య ఈ రకంగా ఉందంటే ఆ పక్కూరు ఆ వీధులు పెట్టుకెళ్ళండి, కాకపట్లు పెట్టుకెళ్ళండి, కిల్లిబడి దగ్గర పెట్టుకెళ్ళండి, బాబు ఇది న్యాయం చెప్పండి అంటే అది చెప్తారు. చిన్న ఆడపిల్ల స్కూల్కి వెళ్ళి పిల్లలు చెప్తుంది, పనిలో పోయి ఆడపిల్లలు చెప్తారు. తలబండి ముసలం దగ్గర పెట్టుకోండి సమస్య, ఇందులో న్యాయం చెప్పండి అంటే వాళ్ళు చెప్తారు. ఇన్ని కోర్టులు చెప్పి ఇంకా దీని గురించి ఏదో ఆలోచన ఇంకా ఉంది, ఇంకా చేయండి, ధర్నాలు చేయండి అంటే దీని అర్థమే ఉందిగా. ఎంతకాలం ఇది? ఇప్పటికే ఇంచుమించు ఏంటంటే 100 సంవత్సరాలు దాటిపోయింది ఆల్రెడీ. అది ఎక్కడ 1880 చిల్లలో, అదొక 20, ఇదొక 100, ఇదొక 20, 140 సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి సమస్య ఇది. దీన్ని ఇప్పటికీ కూడా తీసుకురాకపోతే ఎప్పటికీ ఆ గ్రామానికి ఏ రకంగా ఆ గ్రామానికి న్యాయం చేస్తారు? గ్రామానికి న్యాయం చేయడానికి మరొక మార్గం ఉందా? అంటే చేయండి, తప్పు లేదు. అది ఎవరో రాజు వచ్చేది ఎక్కడో కొనుక్కున్నారు, వ్యవహారం చేసుకోవాలి, మనకు అనవసరం. అయింది నొక్కేయండి, రైతులు కప్పు చెప్పండి, భూమి కోర్టులో ఇప్పించండి, కలెక్టర్ గారు ఇప్పించండి, ఎమ్మెల్యే గారు ఇప్పించండి, లేకపోతే సీఎం ద్వారా ఇప్పించండి, సీఎం సెక్రటరీ ద్వారా ఇప్పించండి. ఇప్పించండి. లేదు కావాలి దాన్ని ఏదో రాజమార్గం పెట్టి కూర్చోబెట్టండి. ఇది చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఉన్న అనుమానం ఏంటంటే ఈ బంగారు బాతే అందరికీ కూడా బంగారు గుడ్లు పెట్టేటువంటి బాతుని పాడవకుండా కాపాడుకుంటున్నారు వీళ్ళందరూ అని చెప్పేసి ఒక అనుమానం వస్తుంది అందరికీ. ఓపుడు అనలేదు, నేను అంటున్నాను ఉన్న సమస్య ఇప్పటికైనా సెటిల్ చేయండి, సెటిల్ చేస్తారనే ఆశతో అన్నాను ఆ మాట. నేను ఏదైనా సరే ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఇక్కడ భూమిలో ఉన్న రైతులైతేనండి, అవతల పక్క రాజుగారు అయితేనండి, పెద్దలు మరొకసారి కూర్చుని ఈ సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప కోర్టుల ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ ఇది మీరు చెప్పే మాటల బట్టి అర్థమవుతుంది. త్వరగా సమస్యను పరిష్కరించుకునే విధంగా లా అండ్ ఆర్డర్ సమస్య కూడా ఎటువంటిది రాకుండా ఉండాలనే ఉద్దేశంతో పక్క గ్రామం పెద్ద వ్యక్తిగా మీరు మాట్లాడుతున్నారు. దానివల్ల ఈ సమస్య ఎప్పటికైనా సరే కూర్చొని సాల్వ్ చేసుకోవాలి తప్ప కోర్టుకెళ్ళినా అధికారుల చుట్టూ తిరిగినా సరే స్థానిక రైతులకు ఎటువంటి ఇది జరగదు. 33% కోర్టు ద్వారా ఇచ్చినా సరే దాన్ని 20% చేసే నాయకులందరూ కూర్చుని ఇప్పటికైనా సరే జేపీ అగ్రహారం భూముల సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఒక పెద్దగా మీరు తెలియజేస్తున్నారు. అదే కాకుండా ఈ విషయాన్ని ప్రతిసారి రేజ్ చేసే వ్యక్తులు బంగారు బాతుగుడ్ల వల్లే చూస్తున్నారని చెప్పేసి గండి సింహాద్రి గారు కామెంట్ చేస్తున్నారు. దీనిపైన వేచి చూడాలి, ఆ గ్రామ సమస్య ఆ ప్రజల సమస్య తీరుతుందో లేదో.